ఇప్పుడే స్నానం చేసుకొని బయటికి వెళ్ళి చిన్న వినాయకుడిని తీసుకురానికి వెళ్తున్నా. మా సార్ ఫ్రెండ్స్ అందరు కలిసి పెద్ద వినాయకుడిని పెట్టిండ్రు. ఇక్కడ చిన్న వినాయకునికి ఫ్రీగా ఇస్తున్నారు అనమాట. అందుకని వెళ్ళి తెచ్చుకోవడానికి వెళ్తున్నా. ఇప్పుడైతే ఎలా ఉంటుందో మొత్తం చూపిస్తా. చూపిస్తా. మంచి వినాయకుడిని తీసుకున్నాం. ఏ బొమ్మ బాగుంటది? ఓకే ఓకే. పేపర్ పెట్టు ముయ్యాలి. వినాయకుని దగ్గర ఇదంతా లొకేషన్, ఇదంతా ఇదంతా జనాలు ఫుల్గా ఉంటారు. బాగా వస్తారు. సాయంత్రం మాత్రం ఫుల్ జనాలు అయితే మస్తు మంది వస్తారు. సాయంత్రం ఇంకా పాటలు డ్యాన్సులు అవన్నీ ఉంటాయి. చూద్దాం, చూసినాక ఎలా ఉంటుందో చెప్తాం. ఇప్పుడైతే వినాయకుని తీసుకున్నాం, మేము వెళ్ళిపోతున్నాం ఇంటికి. దాదా పండు సిస్టమ్ అంటే ఇక్కడ బాటలు యాడనే మధ్యలో పెట్టుకోరా అంటే ఆయన పేకింగ్ మర్చిపోయిండు. ఇప్పుడు ఎత్తుకుంటూ వస్తున్నాం. ఏడుందో తెలియదు, సేవ చేసుకుంటా ఉన్నాడు. దాదా చూద్దాం దా, ఇట్లా వెళ్ళి దొరికితే. మళ్ళా జోలో పెట్టుకున్నావా? ఆడ పెట్టుకున్నావు? నాకు గేడికి ఆటం వచ్చినావు కదా. నాకు గిడికి ఆటం వచ్చినావు కదా, మరి ఇక్కడ లేదు కదా. ఏడా దొరికిందా? మరి ఎక్కడ పోయినావు? పవన్కి అయితే దొరకలేదు ఇంకా. ఇడు ఏడ మర్చిపోయినా తెలుస్తలేదు. పుట్టిన మళ్ళా ఆగమాగం అవుతున్నాడు అంట. పేకి వారేసిండు, ఆగమాగం తిరుగుతున్నాడు. ఏం చేయాలి చెప్పండి ఇప్పుడు? ఆడ వినాయకుని కాడ ఆడ అడ్డా చూడు. ఇదేంది లబ్బర్ ఎక్కిచ్చిరేమో అయిపోయా. దొరికింది కదా, నడు. ఆగమాగం చేసుకుంటా. అందుకే చెప్తా సరిగా చూడాలి రా అని. నడు నడు. ఏడ దొరికా నీకు? ఏడ దొరికా? గణేశుని దగ్గర మర్చిపోయి అంతా ఎతికిపించినావు కదా. నడు నడు, ముందర నడు. పూజ చేయాలి తొందరగా. చేయవా పూజ? ఏమేమి పెడతావు, ఏమేమి చేస్తావు? ఇంకా పండ్లు పువ్వులు అవన్నీ తెచ్చినా? నిన్న తెచ్చినాం కదా. మళ్ళా పువ్వులు తెంపుకుంటావా? ఆడ దేవునికి ఇటనే పువ్వులు తెంపవా? మంచిగా పట్టుకో. అట్లా ఇంక చేస్తున్నావు బొమ్మని. ఇట్లా పట్టుకుంటే మంచిగా, ఇట్లా పట్టుకుంటే మంచిగా. డాడీ మట్టితో చేసిండ్రు కదా, మస్తు అయింది. నడు నడు, ఫస్ట్ నడు. దేవుని కాడికి ఇప్పుడు ఒక జాంకాయ కూడా తెంపుకోవాలంట ఆకులతోటి. ఒక చింతపొలకాయ తెంపుకుందాం. అడవి పోవాల్సిన అవసరం లేదు మాకు, ఇంటికాడ వస్తున్నాయి. చూస్తున్నారా సీతాఫలాలు? ఇవన్నీ సీతాఫలాలు చాలా అయినాయి.
సీతాఫలాలు అయితే మస్తున్నాయి. ఒకటి మంచిగా చూసి తెంపుకోవాలి. ఇక చూడు చీమేలు, చీమేలు చూడండి అన్ని ఉన్నాయి. చీమేలు 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 అయితే మస్తు పడుతున్నాయి, మస్తు వస్తున్నాయి చీమేలు అయితే. ఏం చేయాలి నువ్వు యా తెంపుకున్నా అర్థం కావట్లేదు ఇప్పుడు. ఒక సీతాఫలం తెంపుకుంటా గిడ. గణపతి శివుడు. ఈ సీతాఫలకాయ అయితే తెంపుతున్నాయి. ఒకటి తెంపుకున్నా. ఇప్పుడు జామకాయ, జామకాయ తెంపిన ఆల్రెడీ, మీకు తెంపేది చూపించలేదు కానీ జామకాయ తెంపుకున్నా. ఒక జామకాయ ఒక సీతాఫలం. ఇప్పుడు పువ్వులు తెంపుకోవాలి. మళ్ళా చేతులు అయితే ఖాళీ లేదు, ఒక్కనే ఉన్నా కాబట్టి ఇవన్నీ నేనే తెంపిస్తున్నా. ఇట్స్ మనీ ప్లాంట్, పెద్దగా బాగుంది మాట. పైన మా సార్ వాళ్ళతో అయితే ఇంకా పెద్దగా మస్తు ఉంటుంది. ఇవి మనకేనా? మా సేటమ్మ మొత్తం ఇవన్నీ తెంపించింది ఆల్రెడీ. ఇవన్నీ మాకు సపరేట్. ఇప్పుడు అందులోనే ఇవి వేసిన. ఏంటివి ఇంకా దానిమ్మ పండ్లు ఏడన్నాయి. దానిమ్మ చెట్లు ఉన్నాయి 2-3, పూత కూడా ఉన్నది. కానీ చెట్లకు అయినాయి అసలు. బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మా సార్ మొత్తం ఏం పెట్టిండు. అంజీర చెట్టు కూడా ఉంది మా వద్ద. జామకాయ, దానిమ్మ పండు ఒకటి ఉన్నది ఇక్కడ. ఇక ఇది ఒకటి తెంపుకుంటా. దానిమ్మ పండు ఎగురు కొమ్మ, దానిమ్మది ఒకటి ఎగురు, ఉసిరి ఆకు, ఉసిరిది ఎగురు, మంచి ఎగురు. వెనకాల మునగా చెట్టు మస్తు వస్తుంది. ఉసిరి చెట్టు ఇది, ఇది మొత్తం ఉసిరి చెట్టే. ఉసిరిది ఒక్కటి అయిపోయినాయి. దానిమ్మకు ఉసిరాకు తీసుకున్నా. గులాబీలు పువ్వులు కాలేవు, ఇంకా మొగ్గలే ఉన్నాయి. పువ్వులు తెంపుకుందాం. ముద్ద మందారం. ఈసారి ఆకులతో తెంపుతా పువ్వులు. మందారం కదా ఇది. ఎందుకు పుడతారో కూడా తెలియదు కొంతమంది కదా. నేను అలాంటి మందారం, రెడ్ కలర్ మందారం పువ్వులు. ఇప్పుడు వైట్ మందారం ఉన్నది, వైట్ కలర్ మందారం కూడా తెంపుతా. ఇది పొద్దుగాల మా సార్ అయితే దిగాడు, మొత్తం తెంపేసినట్లుండు. గిడ 2-3 మొక్కలు అనిపిస్తున్నాయి, కనీసం 2 దొరికినాయి. 4 వైట్ మందారం కూడా 5 పువ్వులు దొరికినాయి. గులాబీ మొగ్గలు 2 ఉన్నాయి కానీ అవి వేస్ట్, ఇక తెంపలేము. ఓకే దాచిన మా వాడు ఎలకల కార సందులు ఎట్లా వస్తున్నాడు. ఇది వరకు స్నానం చేయలేడు అసలు. స్నానం చేసుకున్నాం ఒక కొడుకుని ముట్టుగా వేసాం. పూజకు కావాల్సిన సామాన్ మొత్తం రెడీ. మళ్ళీ ఒకసారి పూజలో వస్తున్నాక మళ్ళీ ఒక వీడియో. ఒకటి పత్రిక మర్చిపోయినాం, పత్రిక కూడా తెప్పుకోతాం. ఇంటి చుట్టూ మొత్తం చెట్లే ఉంటాయి, అందుకని బయటికి పోవాల్సిన అవసరం లేకుండా మాకు. ఇక చూస్తున్నారు కదా, అంత రౌండ్. ఇక్కడ పోయినసారి పెట్టినప్పుడు వినాయకుని పోస్టర్ ఇది. ఇవన్నీ అవే సీతాఫల, గులాబీ. ఇది ముద్ద మందారం పెద్ద వస్తుంది, అసలు హైలైట్ వస్తుంది. పత్తిరాకు ఇడ ఉంది. నీకోసం కష్టపడి చూపిస్తున్నా. నచ్చితే వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి కదా. పొలం కార్డు అది.
పోయి తెచ్చుకుందామండి. నిమ్మకాయల చెట్టు చీమలు చీమలు వస్తున్నాయి. ఇక్కడ పెద్ద ఒకటి చింతపలకాయ ఉన్నది. గుడ్డు కాయ దొరికింది. చింతపలకాయ ఎర్ర ఎట్లా చూడండి వస్తుంది. శ్రీ సిద్ధి వినాయక నమో నమః గణపతి బప్పా మోరియా నమః అష్ట వినాయక నమో నమః. విఘ్నేశ జై గణేష్ మహారాజ్ కి జై. పూజ అయితే ఇప్పుడు పూర్తి అయిపోయింది. ఓపికతో కూర్చోవాలంటే చాలా కష్టం. మనము ధైర్యం చేసుకొని ఓపికతోనే పూజ అయితే మంచిగా చేసుకున్నాను. మొత్తం అయిపోయింది. అలాగే ఇంకొకటి, ఇప్పుడు మా సార్ వాళ్ళ పెద్ద వినాయకుడు కూడా మంచిగా జరుగుతుంది అక్కడ. ఈవెంట్ లాగా మంచిగా చేస్తారు. గేమ్స్ రకరకాల ఆటలు ఆడతారు అక్కడ. ఆ వీడియో కూడా షూట్ చేసి పెడతాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరము. ఇప్పుడే క్లిక్ అవుతుంది. కొద్దిగా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. జై హింద్.